హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటెండర్ ఉద్యోగాలకు భర్తీ అయితే రావడం జరిగింది. ఇదే ఫస్ట్ కొత్త నోటిఫికేషన్. రాత పరీక్ష లేకుండా మీకు మెరిట్ చూసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 10వ తరగతి పాస్ అయిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఉద్యోగం కావాలనుకునే వారు దీన్ని అప్లై చేయండి. నేను ప్రతి నోటిఫికేషన్ చేస్తున్నాను. ప్రతి నోటిఫికేషన్ అప్లై చేసి ట్రై అయితే చేయండి మీ వంతు. దానివల్ల ఉద్యోగం పొందగలుగుతారు. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ జనరల్ డ్యూటీ అటెండెన్స్, తర్వాత పోస్ట్ మార్టం అటెండెన్స్, బయో దానికి మనకి టోటల్ 13 వేకెన్సీలు అయితే రావడం జరిగింది. ఇది అవుట్ సోర్సింగ్. ఒక్కసారి మీరు అవుట్ సోర్సింగ్ అని స్టేట్ గవర్నమెంట్లో ఒకసారి లోపలికి వెళ్ళారంటే బయటికి రావడం అయితే జరగదు. అవుట్ సోర్సింగ్ కోసం దాన్ని అటెండెన్స్కి జనరల్ డ్యూటీకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ మార్టంకి 15,000, 21,500 దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీలో మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే మీకు అవకాశం కల్పించారు. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను ముందరే చెప్పాను మీకు. 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి 10th క్లాస్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత బయో దానికి మీరు బిఏ మ్యాథ్ కానీ, ఎకనామిక్స్ కానీ, బీఎస్సీ మ్యాథ్ కానీ, అలా బీఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబుల్. దీనికి ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years, ఫర్దర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి ఫీజు ఎలా ఉండదంటే, ఇది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసు ఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి మీరు డీడీ అయితే తీయవలసి ఉంటుంది. దీనికి మీకు దాని ఓసీ క్యాండిడేట్ 500 రూపీస్ డీడీ తీయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారు 300 రూపీస్ తీయవలసి వచ్చింది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీకు నేను ముందరే చెప్పడం అయితే జరిగింది కదా, మీకు 10th క్లాస్లో మార్క్స్ బట్టి మీకు 75 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వెయిటేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మార్కులు అయితే డివైడ్ చేయడం జరిగింది. మీరు అంతకుముందు కోవిడ్ దాంట్లో ఏమైనా మీరు చేసి ఉన్నవారైతే కోవిడ్-19లో మీరు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఇక్కడ మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వెయిటేజ్ ఆఫ్ మీరు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఒక్కొక్క మార్క్ అయితే కలవడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే అప్లికేషన్ ఇది ఆఫ్లైన్ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏపీ, తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి, అంటే గుంటూరు వాళ్ళే కాదు అందరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ పోస్ట్ పెట్టాలని ఇక్కడ మెన్షన్ చేయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పెట్టాలని మీ పేరు, మీ తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మీ మ్యారీడ్ అయితే మీ మేడం పేరు, తర్వాత మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, తర్వాత మీరు ఏ క్యాస్ట్కి సంబంధించారు ఇక్కడ ఇచ్చిన పూర్తి డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. మొత్తం అంతా ఫిల్ చేసి మీరు దీన్ని డిక్లరేషన్ కూడా రాసి సిగ్నేచర్ చేసి మీరు అక్నాలజ్మెంట్ కూడా మీకు సిగ్నేచర్ ఆఫ్ రిసీవింగ్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. మీరు దీంట్లో ఏమేమి దీనికి చెక్ లిస్ట్ పెట్టాలంటే 10th క్లాస్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే డిగ్రీ మార్క్స్, ప్రొవిజనల్స్, తర్వాత లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికెట్, తర్వాత మీకు స్టడీ సర్టిఫికెట్లు 4th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికెట్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్ కోటా నుంచి వచ్చిన ఎక్స్ సర్వీస్ కోటాకి సంబంధించినవి. మీరు ఎక్కడైనా కాంట్రాక్ట్ బేస్లో చేసిన వారైతే దానికి సంబంధించిన దీంట్లో పెట్టి దీన్ని మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెకండరీ హెల్త్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది గవర్నమెంట్ జాబు. ఇది ఓన్లీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాబట్టి ఒకసారి మీరు అవుట్ సోర్సింగ్గా మీరు దీంట్లోకి హాస్పిటల్లోకి ఎంట్రీ అవుతే దాన్ని అలా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మర్చిపోకండి. ఇదైతే లాస్ట్ డేట్ మనకి మొదలవుతుంది 6/2/2025 నుంచి 20/2/2025 లోపు మీరు దీన్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. కాబట్టి త్వరగా అప్లై చేసి దీన్ని మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ ద్వారా దీన్ని అప్లికేషన్ రాసి మీరు సంబంధిత డాక్యుమెంట్స్ని మీరు
అటాచ్ చేసి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని మీరు పంపించవలసి ఉంటుంది. మరి ఇలాంటి ఉద్యోగాలను మీరు అవుట్సోర్సింగ్లో జాయిన్ అయ్యి ఇలాంటివి వదులుకోకుండా ఉంటే మీ పర్మనెంట్ అలాగా రన్ అవుతూ ఉండదు. ఒకసారి గవర్నమెంట్లో జాయిన్ అయిన తర్వాత ఎవరో మిమ్మల్ని తీయడం అయితే ఉండదు. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా దీనికి అప్లై చేసుకుని మీరు ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా ఎఫెక్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.